రాబోయే ఎలక్షన్‌లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలంటావా? జగన్ రావాలంటావా? మరి ఈ పథకాలు పెట్టారు, ఈయన బాగా చూస్తున్నారు కానీ ఈయనే రావాలి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, మీకు ఎలా ఉంటది మరి? జగన్ వస్తాడంటారా? ఈయనే వస్తారండి. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఎవరి బాధ ఆడలే పడుతున్నారు. మరి మా ఇద్దరికే మాత్రం జగన్ గారు పెంచుతున్నారు. దోమలతోనూ ఈగలతోనూ ఇంకో ఇంటి ఎదురుకుండా డ్రైనేజీలు ఏమి ఈ రకంగా ఉంటున్నాయి. మరి పరిపాలన బాగానే ఉందండి, కాకపోతే ఇవన్నీ రేట్లు పెంచేశారు కదండి. నేను కానీ జగన్ కే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్‌లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటది అంటారు మీ ఒపీనియన్? అది వాళ్ళకి చెప్పేది కదా, వాళ్ళు చెప్పాలి. అభిమానంగా నమ్మకం రెండూనండి. ఎందుకంటే ఈయన పెట్టిన పథకాలు, ఈయన చేసిన మంచి ఎవరో చేయట్లేదు కదండి. రాబోయే ఎలక్షన్‌లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారమ్మా? చంద్రబాబు నాయుడు, జగన్? జగన్ వస్తేనే బాగుంటదండి. మరి అన్ని మనకి లేని వాళ్ళకి కదా చూసాడు కదా అర్థంని. ఎలక్షన్‌లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు, జగన్? చంద్రబాబు నాయుడు వస్తం ఏంటండి, మరి ఇవన్నీ తీసుకున్నప్పుడు జగనే రావాలండి. మరి తీసేసుకుని చంద్రబాబు నాయుడు వస్తా. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎలా ఉండేది బాబు దారుణం. రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ అన్నయ్య రావాలండి. తల్లి నలుగురిని కన్నామనుకో, అయ్యా నలుగురికి సమానంగా పెడతలేదని తల్లి అంటున్నారు కదా. అందరూనే పరిపాలించి నాయకుడు ఒకరు నచ్చవచ్చు, ఒకరు నచ్చపోవచ్చు, కానీ అన్ని బాగున్నాయి. ఎవరికన్నా కాలు నొప్పి పట్టినా, చేయి నొప్పి పెట్టినా, చెయ్యి ఇరిగిపోయినా, కాలు ఇరిగినా అన్ని సపాయిలు ఉన్నాయి తెలిసి తీసుకెళ్లి వాళ్ళకి. మాలాంటి ముసలోళ్ళు అంటే గమ్మున వెళ్ళలేమనుకో అయ్యా, మరి తీసుకెళ్లి వెనకమాల బిడ్డలు సాయం చేసిన వాళ్ళకి అన్ని బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వస్తాను అనుకుంటే అది అనుకుంటున్నాం. కరెంట్ బిల్లు ఒకటే తప్పించి కోట బియ్యం ఇలాగే వ్యాన్ల వెనకాల తిరిగేసి కొనేసుకుంటున్నారని మాలాటోళ్ళకి ఇప్పుడు బియ్యం ఇస్తున్నారు, మాకు నెల సరిపోతం లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జనం మాట. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నాం. గతంలో జరిగిన 2019లో ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ నుంచి తానేటి వనిత గారు, టీడీపీ నుంచి వంగులపడి అనిత గారు పోటీ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన అనిత గారే అత్యంత మెజారిటీతో గెలుపొందారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఎలా జరిగింది, వైఎస్ఆర్సీపీ నుంచి గవర్నమెంట్ ఎలా సదుపాయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఏ జెండా ఎగరాలనుకుంటున్నారో ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. నాతో వచ్చేయండి. జగన్ గారు పరిపాలించిన కానీ సదుపాయాలు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే సహకరిస్తున్నారు, అన్ని ఇస్తున్నారండి. అన్ని టైంకి ఇస్తున్నారండి. పింఛని నాకు పింఛని వస్తుంది, మా ఆయన గారు లేరండి, నేను ఒక్కదాన్నే బతుకుతున్నాను. ఏదో మా పిల్లలు ఎవరిదా అయిపోయారండి. అయినా జగన్ గారు ఇచ్చిన కాడి నుంచి అన్ని మాకు బాగానే జరుగుతున్నాయి, బాగానే ఇస్తున్నారండి. అమ్మ, ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్స్ ఇంటింటికి వచ్చి మీకు సదుపాయాలు అందిస్తున్నారా? ఇస్తున్నారండి. అంటే వాలంటీర్లు సరిగ్గా పనిచేయట్లేదు అంటున్నారు, మీకు ఎలా చేస్తున్నారమ్మా? ఇక్కడ బాగానే చేస్తున్నారండి. ఎన్నాళ్ళ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళం కానీ ఇప్పుడు జగన్ గారు వచ్చిన కాడి నుంచి ఇంటింటికి తెచ్చి ఇచ్చేస్తున్నారండి. వారంటీ వాళ్ళ కూడా మాకు ఇబ్బంది లేదండి. ఈయన జగన్ గారి వల్ల మాకు ఇబ్బంది లేదు, అన్ని సదుపాయాలు బాగానే ఇస్తున్నారండి, బాగానే వస్తున్నాయండి. జగన్ పెట్టిన పింఛన్ మీకు కొత్త సంవత్సరం 3000 చేశాడు, మంచిగానే ఉందా? మంచిగానే ఉందండి, ఆనందమేనండి. తమ్ముడు గారిని ఎప్పుడూ మర్చిపోలేమండి, అతను చేసిన మేలు అన్ని. రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలంటావా? జగన్ రావాలంటావా? మరి ఈ పథకాలు పెట్టారు, ఈయన బాగా చూస్తున్నారు కానీ ఈయనే రావాలి. జగన్ గారే రావాలి, జగన్ తమ్ముడే రావాలి. నమ్మకం, అభిమానం జగన్? అది నమ్మకం, అభిమానం. పరిపాలన బాగానే ఉందండి, కాకపోతే ఇవన్నీ రేట్లు పెంచేశారు కదండి. అమ్మా, నూనె ఇవి కొనుక్కోలేకపోతున్నాం, కందిపప్పు అసలు తినలేకపోతున్నామండి. మరి అలాంటి వాళ్ళు అదే కదండి తినేది. కందిపప్పు గ్యాస్ బండ రేటు పెరిగిపోయిందండి. వచ్చిన వాళ్ళకేమో ఒక ఇంట్లో వాళ్ళకేమో అన్ని పథకాలు వస్తున్నాయి, ఒక్కొక్కరికేమో అసలు ఏమీ రావట్లేదు. ఏమీ రాలేని వాళ్ళు కొనుక్కుంటున్నారు, అన్ని వచ్చిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. మరి పెన్షన్ వస్తుందండి, పెన్షన్ వస్తుంది. 45 సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయండి. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 వేస్తున్నారు కదా, అది మంచిగానే ఉందమ్మా? మంచిగానే ఉందయ్యా. ప్రతి ఇంటికి ఆడపడుచుకి ఇలాగ 18,000 వేస్తున్నారు కదమ్మా. ఏ గవర్నమెంట్ లో నీకు ఇన్ని 18,000 నీ అకౌంట్ లో పడిందమ్మా? మీ వయసులో ఇన్ని సంవత్సరాల్లో పడలేదయ్యా, ఇదే మొదటిసారి. ఎలా అనిపిస్తుందమ్మా ఈ 18,000 పడడం వల్ల? మంచిదేనమ్మా మీకు? ఏదో సాయంగా ఉంటుందయ్యా, లేని దాని మీద సాయంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పెన్షన్ మూలనే జీవితం వెళ్ళిపోతుంది, ఒకళ్ళ మీద ఆధారపడకుండా. ఎవరి మీద ఈ వృద్ధులకి పెన్షన్ ఎవరి మీద ఆధారపడకుండా పిల్లలు కూడా చూస్తున్నారు ఈ పెన్షన్ గురించి, తల్లిదండ్రుల్ని. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, మీకు ఎలా ఉంటుంది మరి? జగన్ వస్తాడంటారా? ఈయనే వస్తారండి. అభిమానంగా నమ్మకం రెండూనండి. ఎందుకంటే ఈయన పెట్టిన పథకాలు, ఈయన చేసిన మంచి ఎవరో చేయట్లేదు కదండి. ఏ చిన్న సమస్య వచ్చినా పంచాయతీ చుట్టూరు తిరగవలసి వచ్చేది, ఇప్పుడు ఈ వాలంటీర్ల ద్వారా పనులు అవుతున్నాయండి. సార్, మరి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు మీ ఒపీనియన్? అది వాళ్ళకి చెప్పేది కదా, వాళ్ళు చెప్పాలి. అంతే అంతే, అక్కడికి వెళ్ళే చేసి పని అది. ప్రస్తుతం ఎలా ఉందండి, సౌకర్యాలు ఎలా ఉన్నాయి? జగన్ గవర్నమెంట్లో ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉన్నాయా? మార్పులు ఏమైనా రావాలంటారా? నెక్స్ట్ ఏ గవర్నమెంట్ రావాలంటారు? ఏదైనా ఒకటి మీకు ఏమేమి వస్తుందండి, ఏమేమి లబ్ధి పొందారు? అదొకటి పెన్షన్ ఒకటి వస్తుందా? ఎంత ఉండేది బాబాయ్ గతంలో పింఛన్, ఇప్పటికి ఎంత ఉంది బాబాయ్?
గతంలో 5 రూపాయల కానీ ఉందండి మొత్తం ఫస్ట్ నుంచి. నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళ కిందట 4 ఏళ్ళ కింద అయితే 250 2 ఉండేది. ఇప్పుడు పెంచారు కదా బాబాయ్, 3000 అందిందా బాబాయ్? కొత్త సంవత్సరం 3000 పెంచారు కదా, ఎలా ఉంది బాబాయ్? అందింది. మళ్ళీ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి సౌకర్యాలు అందిస్తున్నారా? మంచిగానే చేస్తున్నారా? ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? పెడతలే, బాగానే ఇస్తున్నారండి. బాగానే పెడుతున్నారు బాబాయ్. మీకు ఇప్పుడు డిపో ఉంది కదా, రేషన్ ఇంటింటికి వస్తుందా రేషన్? వస్తుందండి. అంటే బియ్యం ఉంది కదా, బియ్యం ఉచితంగా ఇస్తున్నారా? డబ్బులు ఏమైనా అడుగుతున్నారా? వస్తున్నాయా? ఉచితంగానే. మరి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఎలా ఉండబోతుంది అంటారు నెక్స్ట్ గవర్నమెంట్? ఏదైనా ఒకటే. ఇంకో పింఛన్ అనేది వస్తుందా? వస్తుందండి. ఎంత వస్తుంది పింఛను? ఈ నెల నుంచి 3,000 ఇచ్చారండి. 3000. అంటే బాబాయ్ గారు ఇప్పుడు కొత్త సంవత్సరం ఇలా 2024లో 3000 చేశారు, ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే నెల కదండి, పెంచారు కదా 3000, మంచిగానే ఉందా అంటున్నా? మంచిగానే ఉందండి. గతంలో ఏ గవర్నమెంట్లో ఇలా 3000 ఇచ్చారా? ఏ గవర్నమెంట్లో ఇవ్వలేదండి. బాబాయ్ మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా మీ మనసులో మాట ఎవరు వస్తే బాగుండు మీ ఒపీనియన్? ఎవరు వస్తారండి, ఎవరికి దశ ఉంటే వాళ్ళు వస్తారండి. మాలో ఏముందండి, నలుగురు వేస్తే కదా. అన్నట్లయితే మీకు జగన్ గవర్నమెంట్ సదుపాయాలు అన్నీ అందుతున్నాయమ్మా మంచిగానే? బాగానే ఇస్తున్నారండి అన్ని. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారమ్మా? ఇంటికి వచ్చి ఇస్తున్నారండి. మీ ఆయన గారికి పెన్షన్ అనేది అందుబాటులో వస్తుందా? తెచ్చి ఇచ్చేసారండి ఇంటికి రాత్రి. మరి కొత్త సంవత్సరం 3000 చేశారమ్మా, ఎలా అనిపిస్తుందో? మంచిగానే ఉందమ్మా మీకు సదుపాయాలు? బాగుందండి. ఓకే. ఏ గవర్నమెంట్లో అయినా ఇలా 3000 చేశారమ్మా? చేయలేదండి, ఎవరు ఆయన చేసింది ఎవరు చేయలేదండి, బాగా చేశారు. మరి రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారమ్మా? చంద్రబాబు నాయుడు, జగన్? జగన్ వస్తేనే బాగుంటుందండి, మరి అన్ని మనకి లేని వాళ్ళకి ఖర్చు చూసాడు కదా అర్థంని. అదే జగన్ గారి గవర్నమెంట్లో మీకు అన్ని సదుపాయాలు అందుతున్నాయమ్మా? అందుతున్నాయండి. ఏమేమి లబ్ధి పొందారమ్మా మీరు? నెలకు 10 సంవత్సరాలు 15,000 చొప్పున అయ్యిస్తున్నారు. 45 దారుణులకి 18,000 వేస్తున్నారు. మంచిగానే ఉందమ్మా? బాగానే ఉందండి. నీ పెళ్ళైన కాడి నుంచి ఏ గవర్నమెంట్లో అయినా నీ అకౌంట్లో ఇలాంటి డబ్బులు వేసారా? 10,000 రూపాయలు కానీ 15,000 రూపాయలు కానీ? బాగానే వేస్తున్నారండి. ఒక సంవత్సరానికి ఒక ఇంటి ఆడపడుచుకి ఒక 15,000 రూపాయలు ఏ గవర్నమెంట్ వేసిందమ్మా? వేయలేదండి, బాగానే వేస్తున్నారు. ఎలా అనిపిస్తుందమ్మా 15,000 వేయడం వల్ల? మంచిగానే ఉందా? బాగానే ఉందండి. అమ్మ వాలంటీర్స్ ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు, సౌకర్యాలు ఏమైనా ఇబ్బంది ఏమైనా పెడుతున్నారు? ఇబ్బంది ఏమి లేదు, బాగానే ఉందండి. మీకు రేషన్ ఉన్నది కదమ్మా, రేషన్ ఇంటింటికి వచ్చి ఉచితంగా బియ్యం ఇస్తున్నారా? ఓకే అమ్మ, ఇన్ని సౌకర్యాలు చేశారు కదా, మరి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ అన్నయ్య రావాలండి. జగన్ ఎలక్షన్లో ఒక వేరే గవర్నమెంట్ వస్తే వాలంటీర్లు ఉండకపోతే మీకు చాలా ఇబ్బందిగా ఉండిద్ది అనుకుంటా? అంతా అండి, వాలంటీర్లు మొన్న ఒకసారి మానేశారండి. మానేస్తే మామూలుగా పంచాయతీ కాడికి వెళ్ళి తలకిందులు అయిపోయారు. అంతే. వాళ్ళు ఉంటే మంచిదంటావా? వాలంటీర్లు ఉంటే గుమ్మలు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకున్నా? జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ వస్తాను అనుకుంటా అది అనుకుంటున్నాం మనకి. ఇది ప్రస్తుతం చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్లో మీకు సదుపాయాలు ఎలా ఉన్నాయమ్మా? మంచిగా ఉన్నాయి, ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉన్నాయా? ఆయన వచ్చిన తర్వాత మా ఆయన గడి పెన్షన్ వచ్చిందండి, బాగానే ఉందండి. ఆయన వచ్చిన తర్వాత మీకు టీడీపీ గవర్నమెంట్లో రాలేదమ్మా పెన్షన్? రాలేదండి, ఈయన వచ్చిన తర్వాత వచ్చిందండి మాకు. అమ్మా మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తారండి, ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారా? ఇస్తున్నారండి. మరి కొత్త సంవత్సరం 3000 చేశారు, ఆనందమేనా అమ్మా? ఆనందమేనండి. ఏ గవర్నమెంట్లో 3000 చేశారమ్మా? చేయలేదండి. మరి ఇంటింటికి రేషన్ పెట్టారు కదమ్మా, మరి రేషన్ మీకు ఉచితంగానే బియ్యం అనేది పంపిణీ చేయమన్నారు, మీకు ఉచితంగానే బియ్యం ఇస్తున్నారు ఇక్కడ? ఉచితంగా ఇస్తున్నారండి. బియ్యం దగ్గర ఏమైనా డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా? తీసుకుంటలేదండి, అన్ని బాగానే జరుగుతుంది. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారమ్మా? చంద్రబాబు నాయుడు, జగన్? జగనే రావాలని కోరుకుంటున్నాం. జగన్ వల్ల మీకు అన్ని సదుపాయాలు మంచిగా బాగానే ఉన్నాయండి. చూస్తున్నట్లయితే ఎలా ఉందమ్మా జగన్ గవర్నమెంట్ సదుపాయాలు ఎలా ఉన్నాయి మీకు? బాగానే ఉన్నాయండి. మీకు ఏమేమి లబ్ధి పొందారు ఈ గవర్నమెంట్ లో? మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా వస్తుందా ఏమైనా? వస్తుందండి, పింఛన్ ఇస్తున్నారు. పింఛన్ వస్తుంది. ఎంత వచ్చేది గతంలో పింఛన్ తాతయ్యకి? తాతయ్యకి ఇది వరకు అయితే 2,000 ఇచ్చేవారండి, ఇప్పుడు మళ్ళీ 3,000 కడికి పెంచారు. కొత్త సంవత్సరం 3,000 పెంచారు కదమ్మా, ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉందా? మంచిగానే ఉందండి. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పనులు చేస్తున్నారా? చేయట్లేదని మాకు సమాచారం వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే చేస్తున్నారులేండి. మరి మీకు ఉచితంగా రేషన్ ఇస్తున్నారా? ఉచితంగా రేషన్ ఇచ్చారండి, ఇచ్చారు. మంచిగానే బియ్యం ఉందా? ఇచ్చారండి. మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు, జగన్? చంద్రబాబు నాయుడు వస్తాం ఏంటండి, మరి ఇవన్నీ తీసుకున్నప్పుడు జగనే రావాలండి, మరి తీసేసుకుని చంద్రబాబు నాయుడు వస్తా బాగుంటుందండి. చూస్తున్నట్లయితే ఎలా ఉందమ్మా జగన్ గవర్నమెంట్ సదుపాయాలు ఎలా ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయండి. కరెంట్ బిల్లు ఒకటే తప్పించి కోటా బియ్యం ఇలాగే వ్యాన్ల వెనకాల తిరిగేసి కొనేసుకుంటున్నారండి. మాలాటోళ్ళకి ఇప్పుడు బియ్యం ఇస్తున్నారు, మాకు నెల సరిపోతలేదు.
చాలినప్పుడు బయట కొనుక్కుంటాం కదా. ఈ కొంచాల్లో 60, 100, 600, 700 కింద చేసేసి అమ్మేస్తున్నారు. ఇప్పుడేం మాకేమీ రావట్లేదు అని సరిపోవట్లేదు మా బియ్యాలు. ఇప్పుడు మా బియ్యం చాలతలేదు, ఒకరి దగ్గర కొనుక్కుందామంటే వాళ్ళు రేటు పెంచేస్తున్నారండి. సో మీకే కొద్దిగా కోట బియ్యం కొంచెం పెంచాలంటారా? అవునండి, పెంచక్కర్లేదండి. ఇప్పుడు మేము పక్క వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం, ఒకరు తినలేని వాళ్ళు అమ్ముకుంటారు కదా, వాళ్ళ దగ్గర కొనుక్కుందామంటే వాళ్ళ దగ్గర విడిగా వెనకాల కొనేస్తాం సావుకారులు, వాళ్ళు పెంచేస్తున్నారని వీళ్ళ కాడ అమ్మే వాళ్ళు కూడా పెంచేస్తున్నారు. రేషన్ ఇచ్చేవాళ్ళు తీసుకుంటున్నారా సరౌండింగ్ లో? ఇంకొక లెవెల్లో వచ్చి కొనుక్కుంటున్నారు. చూస్తున్నట్లయితే ఇప్పుడున్న జగన్ గవర్నమెంట్ పాలన ఎలా ఉంది, గతంలో టీడీపీ గవర్నమెంట్ చూసారు, ఆ రెండిట్లో మీకు సదుపాయాలు ఏది బాగుంది చెప్తారా? జగన్దే. జగన్దే. ఎందుకు జగన్ బాగుంది? జగన్ బాగుంది. ఏమేమి చేశాడు బాబాయ్ సదుపాయాలు? ఏం చేసినా ఆడ పెట్టిన సదుపాయాలు చాలు మనకే. అది పథకాలన్నీ మంచిగా ఇంటర్వ్యూలో పెట్టాడు, అది మొత్తం టీవీలో పెట్టాడు మొత్తం కడక. ఎలా ఉంది బాబాయ్ సౌకర్యాలు? బాగానే ఉన్నాయా? వాలంటీర్లు పెట్టారు కదా బాబాయ్, వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారయ్యా. అంటే వాళ్ళు చెప్పినట్టు వింటున్నారా? మనకి అన్ని సదుపాయాలు అందిస్తున్నారా? బాగా. అసలు పెన్షన్ వచ్చిందంటే రాగానే వచ్చేస్తున్నారు, పొద్దునే చక్కగా ఇచ్చేస్తున్నారు వాళ్ళు. రేషన్ ఉంది కదా బాబాయ్, రేషన్ అనేది అంతే గుమ్మానికి వచ్చి ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్ ఎలా ఉందండి, సదుపాయాలు ఎలా ఉన్నాయి మీకు? సౌకర్యాలు అన్నీ బాగున్నాయి బాబు. నాకు మాత్రం పింఛన్ ఇస్తున్నారు, బియ్యం కూడా ఇస్తున్నారు, నాకు ఏ లోటు లేదు బాబు, అన్నీ బాగున్నాయండి సౌకర్యం. 3000 తెస్తే నాలాటోడికి రోజుకి 100 రూపాయలు తింటే 30 రోజులు వస్తాయి బాబు. ధర్మంగా అన్నం కడుపు నిండా పెడుతున్నారు బాబు జగన్ గారు. 100 రూపాయలు చెప్పిన ఆడుకుంటే నాకు, నా భార్యకి నాకు కూడా జీవితం వెళ్ళిపోద్ది బాబు. వండుకొని కూరగాయలు వండుకొని అన్నం తింటే సరిపోద్ది. శుభ్రంగా పరిశుభ్రంగా భోంచేస్తాం బాబు. 2 అబ్బాయిలు ఉన్నారు, ఎవరి బాధ వాళ్ళే పడుతున్నారు. మరి మా ఇద్దరికే మాత్రం జగన్ గారే పెంచుతున్నారు బాబు మమ్మల్ని. జగన్ రావాలంటావా చంద్రబాబు నాయుడు రావాలంటావా? జగన్ గారు రావటమే మంచిదండి. ఎలా ఉన్నాయమ్మా జగన్ గవర్నమెంట్ లో మీకు సదుపాయాలు వస్తున్నాయి ఇంటింటికి? బాగానే ఉందమ్మా. అన్నీ పెన్షన్ వస్తుందా ఇంటింటికి? అంటే వాలంటీర్లు ఇంటికి వచ్చేస్తున్నారా, మీరు వెళ్ళి తీసుకుంటున్నారా? లేదు బాబు, ఇంటికే వచ్చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. వాలంటీర్లు సరిగ్గా పనులు చేయట్లేదు, ఇంటికి వచ్చి ఇవ్వట్లేదు అని అంటున్నారు, మీకు వస్తున్నారు నిజంగానే? నిజంగా ఇస్తున్నారమ్మా. ఆ మాట అనకూడదు. అయితే మా ఊళ్ళో అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని సఫాయిలు బాగానే ఉన్నాయి, నీళ్లు పాలు హాస్పిటల్ సఫాయాలు గట్టా అన్నీ బాగానే ఉన్నాయి. పురుళ్ళు పున్నాలకు కూడా అన్నీ సాయం చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి చెప్తున్నారు. నర్సులేటి ఎవరేటి అందరూ బాగానే చేస్తున్నారమ్మా. ఒక తల్లి నలుగురిని కన్నామనుకో అయ్యా, నలుగురికి సమానంగా పెడతలేదని తల్లిని అంటున్నారు కదా. మా అందరూనే పరిపాలించి నాయకుడు ఒకరు నచ్చవచ్చు, ఒకరు నచ్చకపోవచ్చు, కానీ అన్నీ బాగున్నాయి. ఎవరికన్నా కాలు నొప్పి పెట్టినా, చెయ్యి నొప్పి పెట్టినా, చెయ్యి ఇరిగిపోయినా, కాలు ఇరిగినా అన్ని సఫాయిలు ఉన్నాయి తెలిసి తీసుకెళ్ళి వాళ్ళకి. మా అలాంటి ముసలోళ్ళు అంటే గమ్మున వెళ్ళలేమనుకో అయ్యా, మరి తీసుకెళ్ళి వెనకమాల బిడ్డలు సాయం చేసిన వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి. బాగా జరుగుతుంది. అది మాకు మళ్ళీ ఆయనే రావాలి మాకు. జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది బాబాయ్, సదుపాయాలు ఏమైనా అందుతున్నాయా, ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నాయి? ఇప్పుడు మట్టికి మాత్రం ఏం గొడవ లేదండి, ఆయన బాగా ఉంది. 3000 ఇస్తున్నాడు. ఇంకేటి మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎలా ఉండేది బాబాయ్? బాబు దారుణం. చంద్రబాబు దాది ఏం లాభం లేదు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేస్తున్నారు, జగన్ ఓడిస్తాం అంటున్నారు. ఆ తరం కూడా కాదు. చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్లో ఎలా ఉందమ్మా, సదుపాయాలు ఏమైనా ఇబ్బందికరంగా ఏమైనా ఉన్నాయా, లేదైనా మార్పులు రావాలంటారా? బాగానే ఉన్నాయమ్మా. వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలంటారా, జగన్ రావాలంటారా? జగన్ ఇచ్చేటప్పుడు ఎవరు ఇస్తే వాళ్ళే రమ్మంటారు కదమ్మా. కార్యాలు మంచిగానే జరుగుతుంది. మాకు మట్టికి బాగానే ఉన్నది, మాకు అప్పటికన్నా ఇప్పుడే బాగుంది. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది అంటారు? మాకైతే నా ఉద్దేశం అయితే అతనే. మీకంటే లబ్ధి పొందారు, మంచిగా జరిగింది. కాకపోయినా నాకు అతనే, ఏం చేసినా చేయకపోయినా జగన్ అంటే రావాలంటే. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలంటావు, జగన్ రావాలంటావు? జగనే రావాలి బాబు. జగన్ అంటే రావాలనుకుంటున్నాను. మాకు కాంగ్రెస్ అయ్యాకేం కాదు, మంచిగానే జరుగుతుంది, అన్ని సదుపాయాలు వస్తున్నాయా మంచిగానే? పింఛన్ అయితే వస్తుంది కదా? అవుతుంది. 3000 చేశాడు కదా, కొత్త సంవత్సరం ఎలా అనిపిస్తుంది? నిన్న ఇచ్చారు బాబు, 3000 ఇచ్చారు. ఆనందమేనా? ఆనందమే బాబు. మరి రాబోయే ఎలక్షన్ లో మరి ఎలా ఉంటది అంటారు, ఏ గవర్నమెంట్ వస్తుంది అంటారు? జగన్ రావాలంటావా, చంద్రబాబు నాయుడు రావాలంటావా? మేము ప్రస్తుతానికైతే జగన్ బాబు అనుకుంటున్నామండి, అది దైవదనం ఎవరన్నదే. ఇంటింటికి రేషన్ వస్తుందమ్మా? ఇంటింటికి వస్తుందండి. రేషన్ అనేది ఉచితంగా మీకు బియ్యం ఇస్తున్నారా, ఏమైనా ఇబ్బంది ఏమైనా పడుతుందా? ఏమి ఇబ్బంది ఏమి లేదండి, అన్ని ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నారండి, వస్తారండి, అన్ని బాగానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయండి. జగన్ లాంటి వాళ్ళు వస్తే మీ ఇలాంటివి పథకాలు వస్తాయి మరి దేవుని దయవల్ల ఆయనే రావాలని కోరుకుంటున్నామండి. మరి ఇంకోసారి కూడా వస్తే చాలామంది కొంచెం
బాగుంటారండి. మరి లేబర్ కూడా బాగా సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలంటారా, జగన్ రావాలంటారా? ఏది వస్తే బాగుందంటారు? మరి పిల్లలకి గట్ట సౌకర్యంగా ఈ జగనే మంచి చేశాడు కదా బాబు. మరి జగన్ వస్తేనే మంచిది అనుకుంటున్నాం. మరి కొంతమంది ఏమంటున్నారంటే వాలంటీర్లు సరిగ్గా పనులు చేయట్లేదు అంటున్నారు. మీకు చేస్తున్నారు ఇక్కడ వాలంటీర్లు? చేస్తున్నారు బాబా. ఉచితంగా ఇక్కడ రేషన్ ఇస్తున్నారా? బియ్యం ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. డబ్బులు ఏమైనా అడుగుతున్నారు రేషన్లో ఏమన్నా? ఉచితనే. జగన్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా? చాలా బాగుందయ్యా. ఏమేమి లబ్ధి పొందారు జగన్ గవర్నమెంట్ లో మీరు? 18 ఏళ్ళు లబ్ధి పొందాము. మా ఆయన గారికి కూడా పింఛన్ వస్తుంది. ఇంట్లో ఆయనకి పింఛన్ వస్తుంది, మీకేమో 18,000 వస్తుంది. అమ్మ ఏ గవర్నమెంట్లో అయినా నీకు ఇలాగ ఏ గవర్నమెంట్ నుంచి ఒక 15,000 కానీ 18,000 కానీ గవర్నమెంట్ సొమ్ము వచ్చిందా? రాలేదు బాబు. నీ పెళ్ళైన తర్వాత ఏ గవర్నమెంట్లో ఇచ్చారమ్మా ఇలా 10,000 అని? ఇవ్వలేదు తల్లి. ఒక 2,000 నోటైనా చూసారా? అసలు చూడలేదమ్మా. మా జగన్ బాబే రావాలా మళ్ళీని. ఏమ్మా జగన్ ఎందుకు రావాలనుకుంటున్నావు? రావాలయ్యా, ప్రతి ఒక్కళ్ళకే బలు బలహారం అందరికీ కూడా మంచి చేశాడు. అన్ని మంచి చేశాడు బావా. ఆయన మహానుభావుడు, ఆయనే రావాలి మాకు. ఏంటి ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ సమస్య? డ్రైనేజ్ సమస్య ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల మట్టి ఉంటుందండి. అయితే ప్రభుత్వం అసలు సరిగ్గా పట్టించుకోవట్లేదు. దోమలతోనూ ఈగలతోనూ ఇంకో ఇంటి ఎదురుకుండా డ్రైనేజీలు ఏమి ఈ రకంగా ఉంటున్నాయి. మరి గతంలో టీడీపీ అప్పటి నుంచి కూడా ఇలాగే ఉందా? జగన్ గవర్నమెంట్ 2 గవర్నమెంట్లు ఇలాగే ఉన్నాయా? కొన్నాళ్ళు చేశారండి, మరి ఈ మయ్యాన్ని అసలు పట్టించుకోవట్లేదు. ఇది ఏ ఊరమ్మా? కొవ్వూరు నియోజకవర్గంలో ఏ ఊరు ఇది? కొండ్రువిదండి, అది గోటాల పోలవరం మండలమేనా? అవునవును. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. మీ ఊర్లో డ్రైనేజ్ అనేది అసలు ఏం తీయట్లేదని మీరు ఊరంతా బాధపడుతున్నారు? అవునండి, ఈ బల్లాలు కూడా ఫోన్ చేయలేదండి. డ్రైనేజ్ తీసేసి బల్లాలు ఫోన్ చేస్తే మాకు బాగుంటుందండి. సో కొద్దిగా ఈ డ్రైనేజ్ తీయడం వల్ల ఊరంతా ఇక్కడ నిండిపోతుంది. సగం దాకా మీకు రోడ్ల మీదకి వచ్చేస్తుంది డ్రైనేజ్ నీరంతానండి. ఏమైనా ఇబ్బంది ఉందా జగన్ గవర్నమెంట్ లో? మీకు ఇబ్బంది ఏమీ లేదండి. డ్రైనేజీల వల్లనండి మాకు ఇబ్బంది. నీళ్ళు పోరేళ్ళక ఇంకా ఇక్కడ నుంచి ఏమో చెత్త చెదారమో ఏమి ప్రభుత్వం పట్టుకెళ్తలేదండి. పంచాయతీ వాళ్ళు ఎవరోనో చెత్త గట్ట ఇక్కడ వేసేస్తారు. మీకు జగన్ గవర్నమెంట్ లో ఎలా ఉన్నాయి సదుపాయాలు? మీకు ఉన్నదండి, అన్ని బాగానే ఉన్నాయండి. పథకాలు అన్ని అందుతున్నాయి? పథకాలన్నీ అందుతున్నాయి. ఊర్లో అన్ని సదుపాయాలు అన్ని వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు? వస్తున్నారండి. ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవండి, బాగానే ఉన్నదండి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నాం? మళ్ళీ జనంలో జగమే ఉన్నాడు. ఎంతమంది ఎలాగున్నా కానీ సింగిల్ గా వస్తుంది సింహం. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా? వేసేసాడు కదా, 70 వేసాడు. 10,000 మాకు మనిషికి 10,000 వేసాను అన్నాడు, కానీ మాకు 25,000 వడ్డీ తీసేసుకున్నాం. సో ఏదైనా మీకు జగన్ గవర్నమెంట్ 18,000 ఇచ్చాడు కదా పథకం, ఏమన్నా డబ్బులు రిటర్న్ అడిగాడు మళ్ళీ? ఏమైనా మమ్మల్ని ఏమి అడగలేదండి, ఇంకా రాలేదు. మరి మొత్తం అన్ని ఉచితంగానే ఉంటాయి? ఉచితంగానే ఇస్తున్నారు. రేషన్ కూడా బియ్యం ఉచితంగానే ఇస్తున్నారు బాబు. చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది బాబాయ్ గారు? మంచిగా ఉందా? ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా మీకు? ఏ ఇబ్బంది లేదండి, చాలా బాగుందండి. చాలా బాగుందండి. ఏమేమి లబ్ధి పొందారు? అన్నీ మా పెన్షన్ల కానించి అమ్మఒడి కానించి మొత్తం అన్నీ వచ్చాయండి. ఏది పూజ తప్పకుండా అన్నీ వచ్చాయండి. ఇప్పుడు చూస్తున్నట్లయితే బాబాయ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ ఓడిస్తామంటున్నారు. ఎలా ఉంటుంది అంటావు? ఎంత పెట్టుకున్నా కానీ అయ్యారు ఇక లేదండి, ఇక ఛాన్స్ లేదు. మా జగన్ బాబు గారు రావలేక. ఎందుకు జగన్ మీద అభిమానం నమ్మకం మీకు? నమ్మకం అంటే ఆయన ఇచ్చే దాన్ని బట్టి మాకు నమ్మకం అండి. బాగాను మా మాట ఎలాగైతే ఆ రోజుని వాగ్దానం పెట్టాడో అన్ని పథకాలు ఈ రోజుని అందరికీ అందుతున్నాయండి. మాకు కూడా అందాయండి. మేము కూడా చాలా లబ్ధి పొందాం. ఆ విషయంలో మటుకి ఇక జగన్ కంటే మిక్కిలిగా ఎవడో ఆ రంగా చేయలేరండి. చేసినా కానీ ఇక ఎవరు కూడా అన్నాం. ఎలా ఉంది బాబాయ్ జగన్ గవర్నమెంట్? మీకు సదుపాయాలు ఎలా ఉన్నాయి? మాకు మట్టుకైతే జగన్కే వస్తామండి. ఏమేమి లబ్ధి పొందారండి జగన్ గవర్నమెంట్ నుంచి? మీకు పింఛన్ వస్తుందా? మాకైతే పెన్షన్ అండి. పింఛను కొత్త సంవత్సరం 3,000 చేశాడు కదా బాబాయ్, ఎలా అనిపిస్తుంది బాబాయ్? మంచిగానే ఉంది? ఇలాగా మంచిగానే ఉందండి. గతంలో పింఛన్ తీసుకోవాలంటే ఎలా ఉండేది బాబాయ్? లైన్లో నుంచి తెచ్చుకోలేదు? వాళ్ళు అండి ఆ రెస్ట్ వచ్చినప్పుడు ఇచ్చేవారు, వర్షం బట్టి ఇచ్చేవారు, కానీ ఆలస్యం అయిపోయిందండి. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటావు మరి? మాకు ఎలాగొన్నా కానీ జగన్కైనా ఉందండి. మాకు జగన్ అంటే అభిమానమా? అభిమానంతోనండి. టీడీపీ చూశారు కదా గతంలో, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ చూశారు, ఎలా ఉందండి? బాగానే ఉందండి. ప్రస్తుతానికి బాగుందండి. జగన్ గవర్నమెంట్లో ఏమైనా ఇబ్బందికరమైన ఏమైనా ఉన్నాయా? మాకేం లేదండి. రాజకీయాలు ఏమైనా జరుగుతున్నాయి ఇక్కడ? మాకేది లేదండి, మాకు పక్షమండి. బాబాయ్ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకొని వస్తున్నారు, ఎలా ఉంటుంది అంటావు? ఏమైనా ఉంటుంది అంటావా? అనవసరం అండి, అది పొత్తు పెట్టుకున్న అనవసరం.
ఎంతమంది వచ్చినా ఏమొచ్చినా అంతే అండి. జగన్ వస్తాడా? వస్తాడండి. ఏ నమ్మకం అభిమానం అండి. మీ ఊహ? ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఎలా ఉంది బాబాయ్ గారు జగన్ గవర్నమెంట్? బాగానే ఉందండి. ఎన్నైనా కానీ జగన్కే ఇస్తాం. ఎందుకు జగనే, ఎందుకు నమ్మకం అభిమానం? అభిమానం అండి, ఆయన అంటే చాలా అభిమానం మాకు. ఏం చేశాడు బాబాయ్ నీకు? ఏం చేసాడు? పెన్షన్ వస్తుంది, ఇంటింటికి బియ్యం కారు వస్తుందండి, ఆఫ్ చేసి క్యాకేజ్ ఇస్తున్నారు. బియ్యం ఉచితంగా ఇస్తున్నారా? గతంలో పింఛన్ తీసుకోవాలన్నా రేషన్ తీసుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు? కోటకాడికి వెళ్ళిపోయాడు. లైన్ ఉండేదా? లైన్ ఉండేది. లైన్లో ఉండే బాధగా ఉండేది బాగా. చాలా ఎండకి పోయేదండి, పొద్దురికి పోయేది. మళ్ళీ కట్టేసేవారు, 12 అయ్యేటప్పుడు కట్టేసేవారు, సాయంకాలం ఏమో మళ్ళీ 4ంటికి తీసేవారు. ప్రస్తుతానికి అయితే అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. జగన్ పెట్టిన వాలంటీర్లు అన్ని పథకాలు కానీ అన్ని అందుతున్నాయి. అన్నీ అందుతున్నాయి. కొత్త సంవత్సరం 2024 3,000 చేశాడు కదా, ఎలా అనిపిస్తుంది అని మీకు? నిన్న ఇచ్చారండి 3,000. 3,000 చేసిన వంద ఆనందమేనా? ఆనందమైన. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, ఎలా ఉంటుందంట? ఏం చేయరండి వాళ్ళు, వాళ్ళకి. జగన్ చెల్లిలో షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది కదా, మరి జగన్కి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటావా? ఏముండదండి. ఎంతమంది వచ్చినా మీ జగనే వస్తాడంట? జగనే వస్తాడండి. ఎన్ని అనుకున్నా జగనేనండి మాకు.